హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ ఏంటంటే ఆనపకాయ అండ్ ఎండు రొయ్యలు పులుసు అండ్ ఇది వచ్చేసి ఉత్తప్పాల టైప్లో చేసిందనమాట. ఇది మేము రోజు తాగే రాగి మిల్లెట్ అండ్ శనగపిండి చట్నీ కూడా ఉందన్నమాట. బట్ నేను ఇక్కడ పెట్టలేదు. సో యా గైస్, లెట్స్ వాచ్ ద వీడియో. ఆనపకాయ 8 రోజుల కోసమని ఆనపకాయ ముక్కలు కోసుకున్నాను. చిన్న టమాటా, ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి వేసాను. 8 రోజులకి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఏదైతే ఉడికిచ్చేసుకుంటాను. ఇదేమో ఉత్తప్పం కోసం అండి. కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇవి బొంబాయి చట్నీకి. ఇది పిండి. ఆనపకాయ ముక్కలు అయితే ఉడికిపోయి నేను ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బొంబాయి చట్నీ కోసం పెట్టేసుకుంటున్నాను. ఇవి వీక్లో అసలు బొంబాయి చట్నీ చేయలేదండి, అందుకే ఈరోజు చేస్తున్నాను. ఇడ్లీ ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుండేది. ఉత్తప్పల్లో కూడా బాగుంటుంది. ఇక్కడేమో రాగి కూడా అయిపోయింది పిల్లలకి. ఆయిల్ మరిగిపోయిందండి. ఇందులో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక ఎండుమిర్చి కూడా. తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను 1 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎక్కువ చేసుకుంటే ఇంకో 2 ఎండుమిర్చిలు వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ పడిపోయింది, కనిపించలేదు ఇందులో. పచ్చిమిర్చి, అల్లం వేసానండి. అమ్మాయి బయట ఉంది, తనకి ఇట్లా వేయడానికి నాకు వీలు కాక ఈ బౌల్లో కోసి పెట్టుకున్నాను కదా, వేయడానికి వీలు కాక చేతనే వేస్తాను. ఇప్పుడేమో ఆనియన్ కూడా వేస్తాను. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము. వేసేసి వచ్చేస్తుంటుంది. నువ్వు వెళ్ళమన్నా మరి ఎవరు తీసుకు, నువ్వు ఎక్కడికి? ఇప్పుడు సైకిల్ ప్యాకెట్ దాడలు. కొంచెం పసుపు కూడా వేసేసాను. ఉప్పు, అలాగే ఇప్పుడు వాటర్ కూడా వేసేసి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నా వాయిస్ తేడాగా వస్తుందా గైస్? అబ్బాయి వాయిస్లో వీళ్ళందరూ కలిసి నన్ను అర్థం చేసేసేలా ఉన్నారు.
మా తాతయ్య చేయడం కామెడీగా ఎరరే పెద్దగా అయ్యో మా పొద్దుగాని కూడా పెద్దవాళ్ళు పొట్టుగాన్ని మా చిన్నగాన్ని వాళ్ళందరినీ పెద్ద బావాని పిలు సారీ అమ్మ బ్రష్ చేసి వచ్చానా అంటే దేనికి సన్నపం చట్నీకా ఇందాక నుంచి మా అమ్మ తీసిందా గైస్ వీడియో ఇంకా పలుసుగా చేయమ్మా ఇంకా చాలా పలుసుగా టమాటా మర్చిపోయి పప్పులు ఎక్కువ వేసావా ఎక్కువ వేయాల్సింది కదా నాకు ఏ టిఫిన్ అయినా కానీ శనగపిండి చట్నీ అంటే చాలా ఇష్టం. శనగపిండి చట్నీ పక్కన వేసినా కానీ శనగపిండి చట్నీ చేస్తాం. అలాగే ఉడికితే శనగపిండి చట్నీ పక్కన కారప్పొడి ఉంటే ఇంకా బాగుంటుంది. శనగపిండి ఫస్ట్ నంచుకుని తర్వాత కారప్పొడి నంచుకొని తింటా అంటే అక్కడక్కడ జీలకర్ర తగులుతుంది, బాగుంటుంది. మొన్న మా అమ్మ ఏదో పొడి వేసిన పొడి అయిపోయింది. ఇదేంటి అవునా? ఏం చేస్తున్నావు? ఉల్లిపాయలు ఒక సైడు, ఆనియన్స్ అన్నీ ఒక సైడ్, అలా వేసేదేంటి? మిర్చి ఒక సైడ్ అలా వెయ్యానా? లేదు, నేను అలా వేసి అలాగే ఉడికిపోయాను. ఎలాగో ఉడికియే కదా అని చెప్పి ఇంకేం కలపలేదు. అంటే కట్ చేసి ఇందులో వేసుకున్నాను కదా ముందు, చూపించడానికి అని చెప్పేసి అలానే ఉంచేసాను. ఇంకా అలానే మూత పెట్టేసావా? ఎన్ని రోజులు ఆడపగా దప్పలమా? పులుసు దప్పలనే అంటారు, పులుసు అంటారు, దప్పలే అంటారు. ధర్నక్క అక్కడ ఎండ్రీలేసి దప్పలం చేయండి అందులో బాగుంటుంది. నువ్వు అక్కున్నప్పుడు లేకుండా వెళ్ళిపోయి చూసావా? అప్పుడు ఎండ్రీలు లేవా? లేవు. ఇక్కడ ఎండ్రీలేమో బాగుంది. చాలండి, మరీ మెత్తగా స్మాష్ చేసినా బాగుండు. నేను మా అమ్మ నచ్చదు, గొంతు అంతా నొప్పిగా ఉంటుంది సార్, అందుకే వాయిస్ తేడాగా ఉంది. గైస్ నేనే మారిపోలేదు, నేనే దిస్ ఇస్ మీ ఐశ్వర్య. లేదు గాయస్, నేనే గాయస్. నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి చింతపండు కూడా కొంచెం వేసానండి. మరి అంత కొంచెం వేసుకున్నారు ఏంటి అనుకోవచ్చు. మా అమ్మ ఒకటే ఉంటుంది ఇప్పుడు. నేను ఏముంది పచ్చడి ఉందమ్మ, వేసుకుని తింటా. వద్దులే, గుడ్లు ఉన్నాయి కదా, చేనా వచ్చాక చేసిన గుడ్డు కూడా చేసి పెడతాను. వద్దమ్మా, నువ్వు చేసుకో, ఆన్లైన్ కట్ చేసి పెట్టు, చూద్దాం. నీకు కూడా మంచిగా వస్తుంది. కట్ చేయకు, నాకు వద్దు. ఇప్పుడు అట్టుపండు ఉందిగా, అట్లా వేసేస్తాను అట్టుకోండి. సరే వదిలే, ఏదో వేసుకుందాం. సాంబార్ ఉంది, వస్తే తీసుకో. ఫ్రిడ్జ్లో సాంబార్ ఉంది, వస్తే తీసుకో. అట్టుకోలేదు అయిపోయింది. ఏంటి గైస్? సో ఎందుకన్నా చూపిస్తానా? చూపిస్తాను ఏదో అన్నా ఇప్పుడు చూపిస్తా ఉండు అన్నాను. అచ్చా, చింతపండు రసం అయితే వేస్తానండి, కొంచెం ఉప్పు వేసేస్తాను. నేను చిన్నప్పుడు ఏమనుకునేదాన్ని అంటే గైస్, చింతపండు రసం వస్తే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఇది పుల్లగానే ఉంటాయి కదా అనుకునేదాన్ని. పొట్టి నచ్చింది గైస్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. సిగ్గుపడుతుంది అమ్మగారు. సిగ్గుపడుతుంది. నేను ఇక్కడ ఉన్నా, తినాలి ఇక్కడ. ఈరోజు తెల్లబుచ్చి కుక్క పిల్ల వచ్చింది గైస్.
అలా దా దమ్మొచ్చివే గైస్ ఉప్పేసాం, అందులో ఉప్పేసింది, పసుపు వేసింది, కారం కొంచెం వేస్తారండి కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయి అందులో. మళ్ళీ ఎండుమిర్చి కూడా వేస్తున్నారు కదా తాలింపులో. ఏంటది? వాళ్ళు ఏదో ఏదో కొంచెం అటు ఓకేనా, సరిపోతే ఇంకా పచ్చి చేయాలి. మీరు కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చండి, మేము మర్చిపోయాను. పసుపు వేసావా? మాకు పసుపు వేసినారు. మేము ఇప్పుడు వేసుడికి చెత్తను టమాటో. టమాటా వేస్తా. మా అమ్మకి సలాబిన్ చట్నీలో టమాటా లేకపోతే అసలు దిగ్గదుగా. ఎందుకంటున్నావు అని. కొంచెం దీన్నంటే ఎత్తుకో. ఏంటమ్మా? ఎత్తుకో ఎత్తుకో. ఇందులో ఇందులో లేసావా మరి? నా గొంతు మొత్తం ఏదో పుల్లు వచ్చినట్టున్నా, మంట నొప్పి వస్తుంది నా గొంతు. జలుబు అయ్యాయి. దాడిలో కలుపుతా. బ్రష్ చేసుకురానా అంటే అంటాం. ఇవి స్టవ్ మీద ఆన్ చేసి చట్నీ ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది చట్నీ. ఈ చట్నీ మీరు సాయంత్రం వరకు ఉంచుకున్నా చిక్కబడదండి, అలానే ఉంటుంది. అందుకే అంతసేపు ఉడికిచ్చాను. వాటర్ వేసావా కలిపేసావా? వేసావమ్మా వాటర్. వాటర్ హైసో రచ్చ చేయకు. చెవులో రివ్వులో పెడతాం. రచ్చ చేసేప్పుడు నీకు దాని మీద ఎందుకు దాని మీద ఎందుకు కొన్నా తెలీదు. నీటిలో కూర్చోవాలి. ఏం కదా అర్థంలేదు మా అమ్మ. అదేదో ఒకటే వేసుకోవచ్చు కదా అంటారు. మా సెకండ్ మిల్క్ తినవండి. నేను రాత్రి చాపర్లో కట్ చేసుకున్నాను. నేను తింటాను, నాకు వేసి ఒకటే ఇలాగ బాగుంటాయి. అన్ని మా అమ్మ మాటలే. ఉతప్పు అనేది ఉతప్పులాగా మామయ్య అది ఇడ్లీ అవి పెద్దగా వేస్తే తింటారా? అట్లును నేను తింటా. మీరు అనకు తొమ్మిడని ఆడ కోసం వేసి అన్ని అంటది. మన అత్తపొడి కోసం కూడా అన్నీ నాకు ఇవ్వద్దు, నేను కొత్తంటాను. బ్రష్ చేసిరానా? అయ్యి బాబు నీ బ్రష్ చేసిరా, తొందర చేసిరా. అలా కొంచెం హైలో పెట్టాక మూత పెడుతున్నాండి, లేదంటే మొత్తం ఒకటే ముందే మూత పెట్టేస్తే ఒక సైడ్ ఉడికితే ఒక సైడ్ ఉడకమని. సరే వెళ్ళండి. ఉడికిపోయిందండి, ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఉత్తప్పం అయిపోయిన తర్వాత కూడా కానీ
తిరిగాయి కానీ ఒకటానికి వెళ్ళిపోయింది. రొయ్యలు అయితే నీటిలో నానబెట్టానండి. కొంచెం ఇసుక ఏమైనా ఉన్న పోతే నీట్గా వాష్ చేసుకోవచ్చు. అలాగే ఇది తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మెంతులు, అంటే శనగపప్పు, మినపప్పు, ఒక ఎండుమిర్చి. కొంచెం కర్రీ కాబట్టి ఎండుమిరపకాయ ఒకటే వేసాను. నాకు టీ కూడా వచ్చేసింది. టీ తాగేసి తర్వాత మిగతా ప్రాసెస్ చూస్తాను అనమాట. గైస్, మా మమ్మీ అయితే అసలు టీ తాగితే కానీ ఏం చేయదు. అలవాటు అయిపోయింది, మరి ఏం చేయాలి. అందుకే వీడియో తీసి చెప్తున్నాను వీళ్ళకి. టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది కదండి. నాకైతే లేవగానే బ్రష్ చేసి స్నానం చేయగానే టీ మాత్రం కావాలి. ఫస్ట్ లేవగానే బ్రష్ చేసి స్నానం చేయాలి, ఉన్న పనులు స్టార్ట్ చేసుకోవాలి. అదే నా డైలీ రొటీన్. నాకు ఆకలి మరి ఎక్కువేం కదండి, ఒక చిన్న గ్లాసు. గ్లాస్ కంటే పెద్ద గ్లాస్ ఎవరిచ్చిన అందులో సగం తాగుతాను, సగం వదిలేస్తాను. నాకు అంతగా ఇవ్వదు కానీ మా తమ్ముడు డాడీలు తాగేమ్మా అంటది, ఇచ్చేస్తాం. కాకపోతే రోజు 4-5 టైమ్స్ తాగుతాను టీ, కంపల్సరీ తాగుతాను. ఇప్పుడు తాగుతాను, 7:30కి వెళ్తే మళ్ళీ తాగేసేస్తాను. రాగానే మళ్ళీ టీ. మా నాన్న తాగండి, దేవి టీ తాగంట, లేదా మా అమ్మ దేవి టీ తాగ. మా మరదలు వస్తుంది, చిన్నమ్మ నేను కాఫీ కలుపుతున్నాను అంటది. ఇలా ఉంటాయి నాకు. టీ తాగినా వినరు, వాళ్ళు కాఫీలు పట్టుకొచ్చేస్తారు. ఇద్దరే మరదలు ఇద్దరు. కొంచెం తాగండి, కొంచెం తాగి చిన్నమ్మ ఇదంటే కొంచెం తాగవద్దు నేను అదంట. సరిపోతారు ఇద్దరు. 3 అయినాయి అప్పటి నుంచి. మరి ఎన్నవుతాయి? ఈ దోశలు కాదమ్మా ఉతప్ప. ఎవరికి? తమ్ముడుకా నాకా? నీకు పెట్టే తినేస్తా. నేను దీని మీద వేసుకున్నాక నువ్వు తినేసి తిని. మళ్ళీ చూపించు ఎందుకు? చూపించాలి. నేను వచ్చాక వేసుకుంటాను. పుట్టి తిని తినమని బలవంతం చేయకు. తినేమ్మా, ఎందుకు అంత టైం? అమ్మ తినేసాను ఫస్ట్. నువ్వు తినేయి ఫస్ట్. ఇవన్నీ చెప్పకు. అలా అని కాదు, ఒక్క నిమిషం. ఎలాగైనా కానీ ఐసూరియం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకో. నాకు తెలీదు. ఫ్రీ చేసి వచ్చాక వేసుకుంటా. సాయంత్రం వేసుకో, నాకు తెలీదు. సాయంత్రం మళ్ళీ అన్నం తినలేదా, కూర అనుకున్నా. ఫస్ట్ ఇది తినేసి వెళ్ళు. ఎక్కడ దొరికావే తినడానికి? నాకు తినకుండా వెళ్ళిపోద్ది గ్యాస్, మళ్ళీ కొలు తిని అని వస్తుంది. అవసరమా చెప్పండి? అదేదో ముందు జాగ్రత్తతో ఉంటే మంచిది కదా. నేనుండా. అయ్యో ఇది పెట్టలేనండి. కూర అయిపోయిందండి. తాలింపు వేయాలి కానీ నేను కంప్లీట్ తాలింపు వేస్తాను. కొంచెం చల్లగా ఉంటుంది అనిపిస్తాం. తాలింపు అయితే వేసేస్తున్నానండి కూరకి. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. తిరుగుతుంది. అలాగే మిగతా సామాన్లు, పోపు సామాన్లు అన్నీ చెప్పాను కదండి ముందు అన్నీ ఏమేవో. నేను తాగేసానని చెప్తున్నావా? కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కొంచెం పెట్టామా? ఇటు
ఇదేంటి పిల్ల వీడియో ఆన్ చేసినప్పటి నుంచి సైలెంట్గా ఉంది అనుకుంటున్నారా? యా తాలింపు ఇంట్లో వేస్తాను, మళ్ళీ ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అందుకే తాలింపులో కొంచెం వేస్తాను, జస్ట్ కొంచెం సరిపోతుంది రొయ్యలు వేయించడానికి. ఏదైతే ఆల్రెడీ ఒకసారి వాష్ చేసుకున్నానండి, మళ్ళీ చేస్తున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చేపలకి మొత్తం ఒకసారి అది అట్లా ఇది దీంతోనా? నాకు ఇవి అస్సలు నచ్చవు గాయస్. ఎండు చేపలు అంటే తింటాను కానీ ఎండు ఫ్రాన్స్ ఏదో తొక్కన వెళ్ళినట్టు ఉంటుంది నాకు. ఉప్పు చూసారా ఎలా దిగిపోయిందో నూనెలోకి. అంతా ఉప్పే గాయస్, అదంతా అదంతా అంతా కూడా ఉప్పే. చెమ్మ చెక్క చెడలేదు ఒగ్గు. పెంచుతూనే అలాగా. నా పని అవనిస్తే వీడియో ఆపేసి నేను చేస్తా. అది సిమ్లో పెట్టుకోవచ్చు, కొంచెం మధ్యలో లాగా ఆయిల్లోకి సైడ్కి పెట్టేస్తే ఏదో. దేవుడా, తమ్ముడికి గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచావురా? ఇప్పుడే లేచినావా? తర్వాత అంటే ఇందాక. నీ సెల్ ఏం చేస్తుంది చెప్పు ముందు. ఆడుకుంటుందా? నీ బుక్ తీసి ఎలా చదివింది? ఎలా పట్టుకుని చదివింది నీ బుక్ తీసి? అదేమన్నా అంతేనా? అయిపోయిందా? కంప్లీట్ అయిపోయింది మొత్తం హోంవర్క్? అట్లా పెట్టి ఇట్లా పెట్టి అట్లా రాసేసినావా? మెరీ మెరీ గుడ్. రొయ్యలు వేపుకుంటే స్మెల్ అయితే బాగుందండి. అస్సలు తెలియట్లేదా? రా చూపిస్తాను. ఏం తెలియట్లేదు. రొయ్యలు అయితే స్మెల్ వస్తున్నాను కదా బాబాయ్. అమ్మాయి అబ్బాయి అక్కడ చూపిస్తాను. వీడికి డౌట్. అదిగో తింటావా? నిజంగా? ఇవేంటి అట్లంటారా? 3 ఎవరికి? ఎవరెవరికి చెప్పాయి? మరి నీకు చెయ్యనా? అవి ఇప్పుడు మా ముగ్గురికి ఆడి కోసం చేయాలి నేను. ఎన్ని చేయాలి నీకు? ఒకటి చాలా? ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేయాలా? లేకపోతే ఓన్లీ ఉల్లిపాయలు ఒకటేనా? ఉల్లిపాయలు టమాటాలు. నీకు టమాటాలు పిచ్చుడు. వీడికి ఏదైనా సరే దోశలో కూడా టమాటా వేస్తే చాలా ఇష్టం కదా. నేను చేసేది ఇంకా ఇష్టం కదా. సరే చేస్తుండే తీసేసా. మంచి స్మెల్ వస్తుంది కదా. రొయ్యలు వేగకపోయినా పచ్చివాసన వస్తాయండి, ఎందుకంటే ఇవి ఉడకో కదా. ఇంకా మా అమ్మ అయితే ఎండ్రాయిలు ఇలాగ
ఇంకా తెలగపిండి అచ్చు ఉండేది. అచ్చు ఇంత చిన్న సైజు చిన్న చిన్న ఒక రంగుల ముక్కల కింద కట్ చేసేది తెల్లపిండి అచ్చు. గోంగూరలు వేసేది అనమాట, ఇలా ఆయిల్ వేసి. తెల్లపిండి కూడా ఆయిల్లోనే ఫ్రై చేసేది. రొయ్యలు అన్నీ వేసి కూర చేసేది, భలే ఉండేది. ఎండ్రాయిలు గోంగూర తెల్లపిండి. ఈసారి ఊరు వెళ్తే అచ్చు దొరికితే తెప్పించుకోవాలి, చేస్తాను నేను కూడా. నీ ఎక్స్ప్రెషన్ మార్చేకు, నేనే తింటాను, నీకు పెట్టను. ఇవి కూడా ఒకసారి ట్రై చేసేయండి, చేపలాగా బాగుంటాయి. తొక్కతోనట్టు ఉంటుంది. నాకేం మాట్లాడబుద్ధి అవ్వట్లేదు గైస్, నా వాయిస్ మారిపోయింది అంటుంటే. సరే మాట్లాడద్దు కొంత. ఫోటో కింద పెడతాను. సో గైస్ చూసారు కదా, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండ్ కర్రీ కూడా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. So yeah guys, see you in the next vlog. Please like, share and subscribe to our channel. Bye guys.